హలో ఎవ్రీవన్. సంక్రాంతి రోజు మేమైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అయిపోయాం. ఆ విషయం నేను చెప్పాను కదా. ఫంక్షన్ హడావిడంతా ముగించుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. రెడీ అయ్యే హరీలో అతనికి పాలు వద్దని చెప్పడం మర్చిపోయాం. తీరా చూస్తే పాలైతే విరిగిపోయాయి. అయ్యో ఇంకా వేస్టా అని అనుకున్న టైంలో నాకు ఒక థాట్ వచ్చింది. లాస్ట్ టైం మమ్మీ చేసినట్టు ఎక్కువైతే హీట్ చేయలేదు. స్టవ్ మీద పెట్టేటప్పటికే పాలు ఇట్లాగా తొలగలిగా అనిపించాయి. సో ఒక్క నిమిషం హీట్ చేశాను. తర్వాత వాటిని ఇట్లాగా ఒక క్లాత్ లో మంచిగా ఫిల్టర్ చేసి, మరీ థిక్గా ఉండే క్లాత్ కాకుండా ఏదైనా కాటన్ శారీ ఆర్ ఎల్స్ ఇలాంటి చున్నీ అయినా యూస్ చేయొచ్చు. పాలని మంచిగా వడకట్టేసి కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత నేను ఒక హౌల్స్ బౌల్లో దీన్ని ప్లేస్ చేసి దానిపైన ఒక రోలర్ తో బాగా ప్రెస్ చేశాను అనమాట. సో దట్ కంప్లీట్ గా వాటర్ అంతా వెళ్ళిపోయాయి. అండ్ అలా ఒక 2 hours సెట్ చేస్తాను. దాని మీద కొంచెం అలా బరువు కూడా ప్లేస్ చేశాను. సో దట్ ఇంకేదైనా వాటర్ ఉన్న హోల్స్ నుంచి డ్రైన్ అయిపోతాయి కాబట్టి. లేటర్ ఆఫ్టర్ 2 hours నాకైతే ఇలాంటి ఫ్లాట్ అండ్ పన్నీర్ రెడీ అయిపోయింది. సో ఇంత మంచి హోమ్ మేడ్ పన్నీర్ నేనైతే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేస్తాను పిల్లలకి లంచ్ కోసం. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి రిటర్న్ అయిన తర్వాత పిల్లలు అన్నారు, మమ్మీ పన్నీర్ కర్రీ ఉందా అయిపోయిందా అని. అంత బాగా నచ్చింది మా పిల్లలకి అయితే. సో నెక్స్ట్ టైం నుండి పాలు విరిగితే పానిక్ అవ్వడం మానేసి ఇలాంటి మంచి హోమ్ మేడ్ పన్నీర్ని మీరు కూడా రెడీ చేసేసుకోండి.